హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. నేను వీడియో పెట్టి చాలా రోజులైంది, లాంగ్ వీడియో. ఇంక ఈ రోజు నుంచి కంటిన్యూగా వస్తాయి, చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను పిల్లలకని. సాటర్డే బ్లాగ్ అండి ఇది. ఫస్ట్ వచ్చేసి 3 గ్లాసులు చక్కెర తీసుకొని అందులో చక్కెర మునిగేలాగా నేను వాటర్ పోసానండి. అంటే 4 గ్లాసుల దాకా వాటర్ పోసేసి ఇంకా ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి పాకాన్ని అయితే. తర్వాత ఇక్కడ పిండి అయితే తీసుకున్నాను, మీ ఇష్టం, మీరే బ్రాండ్ అయినా తీసుకోండి. ఇక్కడ నేనైతే గులాబ్ జాములు పిండి తీసుకొని కలుపుకుంటున్నాను. నేను కాచి చల్లార్చిన పాలతోటే కలుపుకుంటానండి ఎప్పుడైనా. గులాబ్ జాములు చాలా టేస్టీగా వస్తాయి. ఎక్కువ మనం చపాతి పిండిలాగా కలపొద్దు, స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కరుచుకుంటూ ఉండాలన్నమాట, చేతికి అంటుకుంటూ ఉంటుంటే మంచిగా వస్తాయి అన్నమాట గులాబ్ జాములు. ఎక్కువ కలుపుకుండా ఊరికలా కలుపుకొనేసి పాలతో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చూడండి ఇలా పొంగిపోద్ది అనమాట మంచిగా. ఒక 10 మినిట్స్కి అప్పుడు జ్యూసీగా మంచిగా వస్తాయి ఉండలు. కొంతమంది చేస్తే లోపలంతా గడ్డలుగా అలా ఉంటాయి కదా, ఉండలు కట్టినట్టు, లోపల కాలకుండా అలా ఉంటుంది. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి సేమ్ నేను చెప్పినట్టే చాలా బాగుంటాయి. మళ్ళీ మీరు చేసుకుంటారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. పాలతో కలుపుకొని ఇప్పుడు 10 నిమిషాలు అయినాక ఇప్పుడు ఉండలు చేసుకుంటున్నాం కదా. ఉండలు అయితే నేను ఫస్ట్ చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలన్నీ ఒకే సైజులో రౌండ్గా చేయాలి. అవి మనము ఒక ఉండ తీసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేయకుండా, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ఊరికట్లా ప్రెస్ చేసినట్టు అయితే రౌండ్గా గీటులు లేకుండా వచ్చేస్తాయి అనమాట. ఎక్కడ పగలవు అనమాట కాల్చేటప్పుడు. కొంతమంది చేసి పగిలిపోతుంటాయి కదా ఒక్కొక్కసారి, అలా పగలకుండా ఇలా మంచిగా రౌండ్గా చేసుకుంటూ ఒకసారి గట్టి ఫ్రెష్ చేసి తర్వాత రౌండ్గా ఇలా రుద్దేస్తే మంచిగా వస్తాయి. అలా అన్నీ చేసి పెట్టేసుకునేసి ఇంకా పాకం అయితే చూస్తున్నాను ఇక్కడ. పాకం ఏం లేదండి, మనం చెయ్యికి ఇలా చూస్తే ఇలా స్టిక్ అవ్వాలి అంతే. పాకం పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, చూడండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇట్లా 2 చేతులు ఇలా పెట్టి చూస్తే స్టిక్ అవుతుంటే ఓకే, వచ్చేసి ఇంక సరిపోతుంది అనమాట. కరెక్ట్గా సరిపోద్ది. ఇలా అయితే ఇంకెక్కువ కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటే. ఒకసారి చూడండి ఇలా అంతే. తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కాల్చుకోండి. నేనైతే కొంచెం ఒక్కొక్కటి కొన్ని వేసేసి సిమ్లో పెట్టుకోండి. సిమ్ టు మీడియం, సిమ్ కన్నా కొంచెం హైలో పెట్టండి అంతే. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే హైలో పెడితే కలర్ ఎర్రగా వచ్చేస్తే లోపలైతే కాలదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోండి. ఇది ఇక్కడైతే ఎమ్మిటే ఒక పక్క గాలి ఒక పక్క తెల్లగా ఉంటాయి కదా కొంతమందికి, అలా కాకుండా ఇలా మొత్తం కలుపుతూ ఉన్నాం అనుకోండి అంత ఈక్వల్గా కాలిపోతాయి అన్నమాట. బ్రౌన్ కలర్ లాగా ఇలా అంత కలుపుతూ ఉంటే ఇలా బ్రౌన్ కలర్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అవి తీసి ఎమ్మిటే పాకంలో వేసేయండి, మంచిగా పట్టద్దు అనమాట. పాకం బాగా పిలిచి బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకా అన్నీ అలాగనే కాల్చుకోండి, చాలా బాగుంటాయి. అసలు లోపల అయితే ఉండలు ఉండవు, ఇవి మంచిగా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి గులాబ్ జాములు. సేమ్ ఇలా కొంతమంది ఇలాచి పౌడర్ వేస్తారు పాకంలో, చక్కెర పాకంలో. నేనైతే వేయనండి, మా పిల్లలు ఇష్టపడరు. మీ ఇష్టం. కొంతమంది గులాబ్ జాములు కొంతమంది అయితే సాఫ్ట్రాన్ కూడా వేసుకుంటారు. నా దగ్గర అయితే సాఫ్ట్రాన్ లేదు. ఇలా వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. ఇలా మొత్తం బాగుంటుంది అనమాట. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇవి. ఇంక ఇక్కడైతే మా పెద్ద బాబు వస్తే గులాబ్ జామ్ వేసిస్తున్నానండి. వేసిచ్చి అండ్ టేస్ట్ చెప్తున్నాడు. చాలా బాగా కుదిరాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తున్నాడు. నిజంగా చాలా బాగా కుదిరినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే జ్యూసీగా లోపల అయితే ఉండలు ఏం లేకుండా మంచి గాలి, మంచి కలర్లో చాలా బాగా వచ్చాయి. సేమ్ ఇలానే ట్రై చేయండి, నేను చెప్పినట్టు చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ వచ్చి సండే రోజు అండి ఇది. నేను ఆ రోజు నైట్ ఏం తీయలేదు బ్లాగ్. ఇక్కడ సండే రోజు అయితే మార్నింగే లేసి పని అంతా అయినాక పూజ అయితే చేసుకుంటున్నాను.
అప్పుడు 7 ఎంత అవుతుంది టైము. పూజ అంతా అయిపోయేసరికి 7 అవుతుంది. మంచిగా అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల వేసుకొని ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా సండే కదా ఆ రోజు, అందుకని పిల్లలు ఎవరు లేదండి. ఇంకా నేను కూడా లేపలేదు అనమాట. ఇంకా నా పాటికి నేను ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నాను మంచిగా. ఇంకా శివయ్యకి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను, పాలతోటి అభిషేకం చేసుకొని గుడికి వెళ్ళాలనేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ప్రశాంతంగా అయితే మంచిగా పూజ అయితే జరిగింది ఆ రోజు. అదే స్కూల్ ఉంటే హడావడిగా ఉంటుంది. ఇంకా స్కూల్ లేదనుకో మన ఇష్టానికి చాలా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు కదా. నాకు సండే రోజు అయితే అట్లా అనిపిస్తుంది అనమాట. ఏదన్నా హాలిడే అప్పుడు సండే అయితే ఇంక ఇలా అయితే మన ఇష్టానికి ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు మనం పూజ. ఎవరైనా అంతే కదండి. ఇంక ఇక్కడైతే టీ పెడదామని పెట్టిస్తున్నాను అండి. ఇంకా అందరికి టీ పెట్టేసి టిఫిన్ చేసి గుడికి వెళ్దాం అనేసి టీ అయితే పెట్టిస్తున్నాను. టీ పెట్టేసి పాలు అయితే కాగబెడుతున్నాను. ఇక్కడ అమ్మవారికి కూడా పూజ చేస్తున్నానండి. కిచెన్లో నాకు ఎప్పుడు అమ్మవారు ఉంటారు, అక్కడ కూడా ఎప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడైతే చోళ కర్రీ చేద్దామనేసి చేస్తున్నానండి. టీ అయితే పోసి ఇచ్చేసాను అందరికి. ఇక్కడ చోళ కర్రీ చేద్దామనేసి నైటే నానబెట్టేసుకున్నాను పూరీలోకి, పిల్లలకి టిఫిన్కి. ఇంకా టిఫిన్ చేసి పెట్టేసి గుడికాడ కొంచెం లేట్ అయినా టెన్షన్ లేకుండా ఉంటుంది. వైట్ శనగలు ఉంటాయి కదండి, లడ్డు, అవి నేను నైటే నానబెట్టాను. కొంతమంది చోళ అంటారు, కొంతమంది శనగలు అంటారు. నైట్ నానబెట్టేసి కుక్కర్లో పెట్టేసి 4 విజిల్స్ చేస్తే సరిపోతాయి. నేనైతే కుక్కర్లో ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులో 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక 2 అంగుళాలు, ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క వేసేసి ఒకసారి కొంచెం వేగాక ఇంకా ఆనియన్స్ వేసేసి కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా అవి వేగాక అలా టమాటాలు వేసాను. టమాటాలు కొంచెం మగ్గాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం శనగలు, అవి వేసేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉడికిచ్చేస్తే మంచిగా బాగుంటుందండి. ఇలా ఉడికినాక కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఉడకబెట్టుకోండి.
నాకు వాటర్ తక్కువ అయింది. మీరు కొంచెం 2 గ్లాసులు టీ గ్లాసులు అయితే నేను పోసి ఉడకబెట్టాను. ఉడకబెట్టేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చోలే మసాలా వేసేసి ఒకసారి కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే పూరీలోకి చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి ఇలా ఉడకబెట్టేసి ఇంకా కొంచెం దగ్గరికి అయినాక స్టవ్ కట్టేసేయండి. మీకు సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయితే నేను వేసాను అనమాట ఫైనల్గా. ఇంకా స్టవ్ కట్టేసి పూరీ అయితే చేసి పెట్టేసాను పిల్లలకి. పూరీ చేసింది అయితే నేను చూపించలేదులేండి. ఇంకా అందుకనేసి పూరీ చేసి ఇంకా పెట్టేసి పిల్లలు తింటున్నారు కదా, ఇంకా వాళ్ళు స్నానం చేసుకొని వచ్చేసి తింటున్నారు అనమాట. మా పెద్ద బాబు అయితే గుడికి వెళ్దామనేసి రెడీ అయ్యి వచ్చాడు. మా పెద్ద బాబు మేము ఇద్దరం వెళ్ళాములేండి. ఇంక ఇక్కడైతే టీపాయ్ మీద సామాన్లు ఉంటాను, పిల్లలు ఏదో ఒకటి పెడతా ఉంటారు కదా. ఇంకా నేనే పూజ చేసిన గిన్నె ఉంటేనో అది తీసి పెట్టుకుంటున్నాను. తులసమ్మకు వాటర్ పోస్తుంది. ఇంకా పిల్లలు తిన్నాక గుడికి అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా అదంతా చూపించలేదు. గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మాత్రమే చూపించాను అనమాట. చూడండి మీరు కూడా. ఇంకా ఎందుకంటే గుడిలోకి వెళ్ళేటప్పుడు వీడియో ఎందుకులే, ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుందాం అనేసి నేనైతే తీయలేదు వీడియో. మా బాబు తీస్తున్నా కానీ వద్దులని చెప్పాను అనమాట. వద్దులేనను దేవుడికి దండం పెట్టుకుందాము మంచిగా అనేసి దండం పెట్టుకుంటున్నాను. తీయలేదు, అది తీయొద్దని చెప్పాను. నేను చూడలేదు అప్పటికి. చూసి వద్దులే తీయొద్దంటే ఇంకా ఇక్కడైతే ఇంకా గుడి నుంచి వచ్చినాక ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ చేస్తున్నానండి. చికెన్ తెచ్చుకున్నారు మా పిల్లలు. ఇంకా చికెన్ చేస్తే ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మా పెద్ద బాబు మంచిగా జోకులు వేస్తే నవ్వుతా ఉంటారు. ఇంక ఇద్దరు పిల్లలతో అయితే ఆడ మాట్లాడుతూ జోకులు వేస్తా ఉండిండ్రు. మాట్లాడుతూ వంట చేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ చేసి సంగడి చేయమంటే చేస్తున్నాను. ఇక్కడైతే మా పిల్లలు పని కూడా చెప్పాను. రోజు బియ్యం కడిగి పెట్టమంటే కడిగి పెడుతున్నారు అనమాట. కడిగి పెట్టిండ్రు, అదైతే చూపిలేదు. వద్దని చెప్పింది మా పెద్ద బాబు అయితే, కడిగి చూపియొద్దంటే ఇంకా నేను చూపించలేదులేండి. ఇంకా అన్నం వాళ్ళే పెట్టేశారు అనమాట. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకొక ఆయన అయితే దోశకు బియ్యం నానబెడుతున్నాడు మా చిన్నబాబు. చేయమని చెప్తే ఆయన కూడా చేస్తారనమాట. ఇంకా సంగడి చేసేసి చికెన్ కర్రీ అయితే చేస్తామండి. ఇంకా అంతా క్లియర్గా చూపించలేదులేండి. ఇంకా చికెన్ కర్రీ ఇలా ఉన్నాయి కదా వీడియోలు అనేసి నేను చూపించలేదు. ఇంక అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్